परिवर्तितं समतादर्शम् परिवर्तितजीवनसूत्रम् अम्बा भगवानवतारम् एकत्वमेव नरचैतन्यम् एकत्वमेव नरचैतन्यम् एकत्वमेव नरचैतन्यम् किमपि मतं वा को वा दैवम् अन्तर्यामि अम्मा भगवान् किमपि मतं वा को वा दैवम् अन्तर्यामि अम्मा भगवान् जीवन्मुक्ति सिद्धिर्मोक्षम् जीवन्मुक्ति सिद्धिर्मोक्षम् तदेव मानव। జై శ్రీ అమ్మ భగవాన్. శ్రీ భగవాన్ ముక్తి మోక్ష దర్శన అనువాద తరగతికి మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా శ్రీ అమ్మ భగవాన్ను స్మరించుకుంటూ వారి యొక్క మూలమంత్రాన్ని అందరం కలిసి జపిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. ओ జై శ్రీ అమ్మ భగవాన్. ఇప్పుడు ప్రశ్నోత్తరాలని చూస్తాము. మొదటి ప్రశ్న, పాద ప్రణామములు శ్రీ భగవాన్. రోబోలు సచేతము అవ్వగలవా, కాన్షియస్ అవ్వగలవా అని అడుగుతూ వచ్చున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ వచ్చున్నారు. రోబోట్స్ లేదా మరమనుషులు ఇవి సచేతం అవ్వగలవు, అంటే చైతన్యవంతము అవ్వగలవు. దీనికి సరైన సాక్ష్యాలు మన ప్రాచీన గ్రంథాల్లో మనకి కనిపిస్తాయి. సచేతమైన మరమనుషులు ప్రజలతో కలిసి వారికి సహాయం చేస్తూ ఉండేవారు. దీని గురించి ప్రాచీన గ్రంథాల్లో ఉదాహరణలు మనకి కనిపిస్తాయి. ఒక భారతదేశంలోనే కాదు, అన్ని నాగరికతల్లో దీని యొక్క ఉదాహరణలు అనేవి ఉన్నాయి. మీరు కావాలంటే వాటిని వెళ్ళి పరిశీలన చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇప్పటికీ ఈ మరమనుషులు కనుక చైతన్యవంతం అవ్వకపోతే అవి త్వరలోనే చైతన్యవంతము అయిపోతాయి అని చెప్పున్నారు. రెండవ ప్రశ్న, ప్రియ శ్రీ భగవాన్, మన భూమి సారహీనంగా అయిపోతూ ఉంది. మరి భవిష్యత్తులో ఆహారము ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతూ వచ్చున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఇప్పుడు ప్రపంచం ఏదైతే చూస్తూ ఉన్నారో ఇది చాలా మార్పులకి గురి అవబోతూ ఉంది. ఈ మార్పులు అనేవి మీ ఊహలకి అందవు, అంతగా ఇవి మారబోతూ ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే దానిని మీరు ఎప్పటికీ ఊహించలేరు. అయితే ఈ ప్రశ్నకి సమాధానం చెప్తాము. ఈ నేల అనేది సారహీనంగా అయిపోతుంది. కొన్ని దేశాల్లో నేలలో ఏమి పంటలే పండవు, పూర్తిగా అవి నిస్సారం అయిపోయి ఉన్నాయి. వారు ఆహారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఇది మిగిలిన దేశాలకు కూడా నెమ్మదిగా వ్యాప్తి చెందుతూ ఉంది. అయితే టెక్నాలజీ అనేది ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుతో ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ భూమి అనేది సారహీనంగా అయిపోతే, ఎటువంటి ఆహారం ఉత్పత్తి జరగకపోయినప్పటికీ మానవ జాతి తమ ఆహారాన్ని పంటల్లో కాకుండా ఫ్యాక్టరీల్లో తయారు చేసుకుంటుంది. వారి ఆహారం అనేది కర్మాగారాల్లోంచి వస్తూ ఉంటుంది. పాలు, మాంసము, తినే గింజలు అన్నీ కూడా ఈ ఫ్యాక్టరీలోనే తయారవుతూ ఉంటాయి. ఈ ఫ్యాక్టరీల్లోంచే బ్రెడ్ కూడా వస్తూ ఉంటుంది. ఇక మీదటి నుంచి అది పొలాల్లోంచి కాకుండా ఫ్యాక్టరీలోంచి వస్తుంది. ఈ విధంగా భవిష్యత్తు ప్రపంచం అనేది మారబోతుంది. దీని గురించి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ మనుగడకి ఆహారం అనేది సమస్య కాదు. అది కర్మాగారాల్లో హ్యాపీగా మీరు తయారు చేసుకుంటూ ఉంటారు అని ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, కార్మిక వర్గానికి ఏమి జరుగుతుంది? కార్మిక వర్గానికి ఏమవుతుంది? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. కార్మిక వర్గం అనేది అంతర్ధానం అయిపోతుంది. ఇక మీదట పనిచేసే వాళ్ళు అనేవాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే కర్మాగారంలో చేసే పనులన్నీ కూడా ఈ రోబోట్లు అనేవి తయారు చేస్తూ ఉంటాయి. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు సహాయపడుతూ ఉంటుంది. అందువలన ప్రజలెవ్వరూ కూడా పని చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరికి ఏది కావాల్సిన అందరికీ అన్నీ ఉచితంగా లభిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనుషులు ఎలా జీవించబోతున్నారు? చేయటానికి పని ఉండదు, జీవించడానికి ఆరాటము పోరాటము ఉండదు, అన్నీ ఉచితంగా జరిగిపోతూ ఉంటాయి. ఎవరికి ఏది కావాలన్నా అది ఉచితంగా లభిస్తూ ఉంటుంది. కొన్ని చిన్న దేశాలు ఈ మార్గంలో ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. ప్రజలకు అన్నీ ఉచితంగా ఇచ్చేస్తే వారు ఎలా జీవిస్తారు? వారికి ఒక ప్రయోగంలో ప్రజలకు అన్నీ ఉచితంగా ఇస్తూ ఒక షరతు మటుకు విధించున్నారు, పని చేయకూడదు అని. వారు ఏ విధంగా ఉంటారని వారు గమనిస్తూ ఉన్నారు. కష్టమైన ప్రశ్న, ఎలా జీవించబోతూ ఉన్నారు? ఇప్పుడంటే జీవించటం గురించి పోరాడుతూ ఉన్నారు. అన్నిటి గురించి ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నారు. ప్రతిదానికి పోటీ పడాల్సి వస్తుంది. ఇది అర్ధరహితంగా అయిపోతుంది మన జీవితంలో కొంత సమయం తర్వాత. భవిష్యత్తులో ఈ మెషిన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతూ ఉంటుంది. అప్పుడు ఎవరూ పనిచేయాల్సిన అవసరం లేదు. అదొక స్వర్ణయుగం. మీకు ఏది కావాలంటే అది ఉచితంగా ప్రభుత్వాలన్నీ కూడా ఇస్తూ ఉంటాయి. పని చేయాల్సిన అవసరం లేదు. ఒకటే కండిషన్ ఏంటంటే మీరు పని చేయకూడదు. దీని మీద చిన్న దేశాల్లో కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు పని చేయడానికి అంత డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. సిస్టమ్ అంతా కూడా మీరు అలకల్లోలం చేస్తూ ఉన్నారు. మరి పని చేయాల్సిన అవసరం లేదు, అన్నీ మీకు ఉచితంగా దొరుకుతాయి. అప్పుడు ఎలా జీవించబోతూ ఉన్నారు? భవిష్యత్తులో ఈ మెషిన్స్ కూడా అవసరం లేని ఒక స్థితికి మానవ దేహం వెళ్ళిపోతుంది. అంతగా అది పరిణామం చెందుతుంది. ఇప్పుడు ఎలా అయితే టెక్నాలజీ డెవలప్ అవడం మీరు చూస్తూ ఉన్నారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం మీరు చూస్తూ ఉన్నారో, అట్లాగే మన మానవ దేహం కూడా పరిణామం చెందుతుంది. ఈ ప్రకృతి నుంచి అది ఎనర్జీని, ప్రాణశక్తిని గ్రహించుకుంటూ ఉంటుంది. అప్పుడు తినవలసిన అవసరం కూడా ఉండదు. మీకు ఏది కావాలంటే అప్పుడు అన్ని ఆహారాలు లభిస్తూ ఉంటుంది. ప్రకృతి అన్నిటినీ కూడా అందిస్తూ ఉంటుంది. మీరు కావాలనుకుంటే తినచ్చు. అంతేకాకుండా మీ శరీరం కూడా గాల్లో ఎగురుతూ ఉంటుంది. మీకు రవాణాకి ఎటువంటి వాహనము అవసరం లేదు. ఎక్కడికి తలుచుకుంటే అక్కడికి మీ శరీరము గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సంఘటనలు ఇప్పుడు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కొంతమంది ఇట్లా గాలిలో ఎగురుతూ ఉన్నారు, కొంతసేపు ఎగురుతూ ఉన్నారు. వారు ఎటువంటి ఆహారాన్ని భుజించటం లేదు. ఇది అక్కడక్కడ జరుగుతుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, బహుశా వచ్చే 1500 సంవత్సరాల్లో ఈ మార్పులు అనేవి మనం స్పష్టంగా చూస్తాము. అందరూ అప్పుడు ఎగరడం అనేది జరుగుతూ ఉంటుంది. మానవ దేహంలోనే ఈ మార్పు అనేది వచ్చేస్తుంది. తినాల్సిన
అవసరమే ఉండదు. అప్పుడు జీవితము ఇప్పుడు దానికన్నా చాలా చాలా వేరుగా ప్రత్యేకంగా ఉంటుంది. అన్నీ కూడా చాలా నాటకీయంగా మారిపోతూ ఉంటాయి. అప్పుడు కార్మిక వర్గానికి అవసరమే ఉంది, ప్రజలు పనిచేయాల్సిన అవసరమే లేదు, ఎవరూ పనిచేయాల్సిన అవసరం లేదు. అందువల్ల భవిష్యత్తులో కార్మిక వర్గం అనేది ఉండదు అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. జై బలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తదుపరి ప్రశ్న, ప్రియ శ్రీ భగవాన్, శాశ్వతమైనది ఏమిటి? శ్రీ భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నారు. మనమంతా ఎప్పుడు గతంలోని జీవిస్తూ ఉంటాము, లేదా భవిష్యత్ అనేది ఏముందో అని చెప్పి దాంట్లో జీవిస్తూ ఉంటారు. మార్పు చెందిన గతమే భవిష్యత్తు. గతం అనేది వర్తమానం ద్వారా భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తూ ఉంది. ఇప్పుడు గతం అనేది స్థిరంగా ఉంది, భవిష్యత్ అనేది మారుతూ ఉంది. గతమే భవిష్యత్తుగా మార్పు చెంది వస్తూ ఉంది. ఇక్కడ ఏది మార్పు చెందకుండా ఉంది అంటే అది వర్తమానము. ఆ వర్తమానమే నిరంతరము, ఆ వర్తమానమే శాశ్వతము. అదొక్కటే ఉంది, మిగిలిందంతా కూడా గతము లేదా భవిష్యత్తు అని శ్రీ భగవాన్ సమాధానం చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్ మమ్మల్ని సెప్టిక్ ట్యాంక్ అని సంబోధిస్తూ చూడమని చెప్తూ ఉన్నారు. దానివల్ల ఉపయోగం ఏమిటి? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వస్తున్నారు. మనము సెప్టిక్ ట్యాంక్ అని మనము సంబోధిస్తూ ఉన్నాము. ఇది వాస్తవానికి మీ యొక్క మనసు. మనము సెప్టిక్ ట్యాంక్ అని సంబోధిస్తూ ఉన్నాము, దాన్ని చూడమని చెప్తున్నాము అంటే మీ మనసుని గమనించమని చెప్తూ ఉన్నాము. గమనించడం అంటే ఏంటి? మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ యొక్క నేను అన్న భావము దాంట్లో ఎలాగా నిమగ్నమై ఉంది, లీనమై ఉంది? మీరు చేసే పని నేను నుంచి ఎలా వస్తుంది? ఇవన్నీ కూడా మేము చూడమని చెప్తూ ఉన్నాము. ఇది అంత ఒక కళ, ఒక నాటకము. దేనిది? మీ యొక్క నేను అన్న భావానిది. అది మీకు నిస్వార్థంగా అనిపించవచ్చు, కానీ అక్కడ కూడా స్వార్థం అనేది ఉంటుంది, నేను అనేది ఉంటుంది. ఇవన్నీ మీరు చూడగలగాలి. ఎప్పుడైతే ఇది మీరు చూడగలుస్తూ ఉంటారో నెమ్మదిగా మీ యొక్క అంతరంగ సంభాషణ అనేది నిదానిస్తూ ఉంటుంది. ఎంతగా ఈ మనసును గమనిస్తూ ఉంటారో అంతగా మీ యొక్క అంతరంగ సంభాషణ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మీ ఇంట్లో దొంగతనానికి ఒక దొంగ ప్రవేశించాడు అనుకోండి. దొంగకు తెలిసింది మీరు చూస్తున్నారని. అప్పుడు ఆ దొంగ ఏం చేస్తాడు? నిదానిస్తాడు, లేదా అక్కడి నుంచి నెమ్మదిగా పారిపోతాడు కూడా. అదేవిధంగా ఈ మనసు అనేది ఒక దొంగ లాంటిది. మీరు చూడను అది నిదానిస్తుంది. అప్పుడు అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. చూడటం వల్లే ఇది కలుగుతూ ఉంటుంది. మనసుని మనము సెప్టిక్ ట్యాంక్ అని సంబోధిస్తూ ఉన్నాము. మీరు దానిని చూడాలి. నేను అనేది మీ లోపల ఎలాగా డ్రామాలు ఆడుతుంది అన్నది చూడాలి, ఎలాంటి ఆటలు ఆడుతుంది అన్నది చూడాలి. అది మీకు చెప్పచ్చు, మీరు చాలా అద్భుతమైన వ్యక్తి అని, మిమ్మల్ని ప్రజలందరూ ప్రేమిస్తారు అని చెప్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీ యొక్క నేను అన్న భావము ఆడే ఒక నాటకము. ఇది మిమ్మల్ని ఆ విధంగా ప్రలోభ పెడుతుంది. ఇదన్నీ చూడాలి. చూడటము అంటే దొంగని పట్టుకోవటము అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. జై బలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాతి ప్రశ్న, పాదప్రణామంలో శ్రీ భగవాన్, ఒక వ్యక్తిని లేదా పరిస్థితిని పూర్తిగా అనుభూతి చెందడము అంటే ఏమిటి? అనుభవము వర్తమానం జరుగుతున్నట్లయితే నేను అర్థం చేసుకుంది ఏమిటంటే, ప్రస్తుత క్షణంలో ఏదో ఒకటి పుడుతుంది మరియు మరణిస్తుంది, నిరంతరంగా మరియు తక్షణమే జరుగుతుంది అని. నాకు ఏమీ లేనట్లే అనిపిస్తుంది. అప్పుడు అనుభవం అంటే ఏమిటి? ఎవరు అనుభూతి చెందుతున్నారు? నిజంగా
అనుభూతి చెందే వ్యక్తి ఉన్నారా? దీనికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వస్తున్నారు. మొదటిగా అనుభూతి చెందే వ్యక్తి, అనుభవము, అనుభూతి చెందబడింది అన్నది లేదు, అంతా ఒకటే. అది మనకి ఆ విధంగా అనిపిస్తుంది. అనుభూతి చెందే వ్యక్తి, అనుభవము, అనుభూతి చెందబడినదని. వాస్తవంలో ఈ మూడు ఒకటే. ఉదాహరణకి మీరు ఒక చెట్టును చూస్తున్నారు. మీరు ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు, చెట్టును చూస్తున్నారని అనుకుంటున్నారు. చూడటం అనేది జరుగుతుంది, వస్తువు చెట్టు అనేది ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఈ మూడు ఒకటే. మీ స్థితి కనుక లోపలికి వెళ్తూ ఉన్నట్లయితే, అది మరింత డీప్గా అవుతున్నట్లయితే, అప్పుడు మీరు చూస్తారు ఈ మూడు వేరువేరు కాదు, అంతా ఒకటేనని. అప్పుడు మీరు చెప్పచ్చు తత్వమసి అని, చూసేదే మీరు అని. ఈ ప్రశ్నలో శ్రీ భగవాన్ ఇంకా ముందుకెళ్తూ అడుగుతూ ఉన్నారు, మనకెందుకు కళలు వస్తూ ఉంటాయి? కళలు ఎందుకు వస్తున్నాయంటే మీరు దానిని అనుభూతి చెందలేదు. ఆ విషయం జరుగుతున్నప్పుడు అనుభూతి చెందకపోవడం వల్ల కళ అనేది వస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక రోజులో ఎన్నో విషయాలు మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. అన్నిటి పట్ల మీరు దృష్టిని పెట్టలేరు, అన్నిటినీ మీరు అనుభూతి చెందలేరు. ఏదైతే మీరు దృష్టి నిలపలేదో, అది అనుభూతి చెందలేదో, అది మీకు కలలుగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు జరుగుతున్న దాన్ని పూర్తిగా అనుభూతి చెందట్లేదు. అది మీకు అంతరంగ సంభాషణగా లోపల కలుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు మనసు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అదే కనుక మీరు అనుభూతి చెందినట్లయితే, పూర్తిగా అనుభవంలోకి వచ్చినట్లయితే మీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు. మీకు కలలు లేని ఒక నిద్ర అనేది పడుతూ ఉంటుంది. మీరు ప్రతిదీ అనుభూతి చెందినట్లయితే కలలు లేని ఒక నిద్రలోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఉదాహరణకి మీ భార్య మిమ్మల్ని అరుస్తుంది అని అనుకుందాం. ఆమె మీ మీద అరుస్తూ ఉన్నప్పుడు ఆ అరుపుల్ని మీరు పూర్తిగా అనుభూతి చెందాలి. అప్పుడు ఆ బాంధవ్యంలో మీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు. లేదా మీ భర్త మిమ్మల్ని అరుస్తున్నారనుకోండి, నానా రకాల చెత్త మాట్లాడుతూ ఉన్నారనుకోండి. భార్య పూర్తిగా ఆ అరుపుల్ని అనుభూతి చెందినట్లయితే అప్పుడు అక్కడితో ఆ గొడవ అంతమైపోతుంది. వారి లోపల ఎటువంటి సంఘర్షణ అనేది ఉండదు. ఆ జరిగే దానిని పూర్తిగా అనుభూతి చెందాలి. ఎప్పుడైతే అనుభూతి చెందుతారో అక్కడితో ఆ ఘటన అనేది పూర్తి అయిపోతుంది. అప్పుడు అక్కడ ప్రశాంతత, ప్రేమ, ఆనందము అనేది ఉంటుంది. అవి ఒక్కటే ఉంటాయి. మనసు లోపల జరిగే గలాట అంతా వెళ్ళిపోతుంది. ఇది చాలా సులువు, ప్రయత్నించండి అని చెప్తూ వస్తున్నారు. మీరు బాంధవ్యాలతో ఆరంభించండి. ఇది చాలా సులువు ఆరంభించడానికి. ఇది మీకు ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఎన్నో సంవత్సరాలు చేసే తపస్సు కన్నా ఇది మీకు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. జయ బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. మనము జీవన్ముక్తి స్థితుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాము. పరభక్తి కూడా ఒక స్థితియా? ఎందుకంటే మహాభక్తులందరూ కూడా వారి దైవంతో వారికి కారణం లేని ప్రేమతో నిండిపోయి ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వస్తున్నారు. వారికి నేనన్న భావం అనేది వెళ్ళిపోయింది. వారికి ఉన్నది ఇతరులతో కరుణ, అనుసంధానము. వాళ్ళు చాలా సరళంగా, వినమ్రంగా వాళ్ళు ఉంటారు. ఒక జీవన్ముక్తి పొందిన వ్యక్తి ఎలా ఉంటారో అలా ఉంటారు. పరభక్తి కూడా ఇంకొక స్థితి, జీవన్ముక్తి స్థితి లాంటిదే. ఎన్నో రకాల స్థితులు ఉన్నాయి. అందువల్లే మేము చెప్తూ ఉన్నాము, అక్కడ ఎంతోమంది ప్రజలు ఉంటారో అన్ని రకాల స్థితులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వాళ్ళు. ఎన్నో రకాల స్థితులు ఉన్నాయి. మీరు ఒకదాంతో ఒకటి పోల్చి చూడలేరు. ఇది ఉన్నతమైంది, ఇది అల్పమైంది అని. అట్లా లేవు. అవన్నీ స్థితులు అంతే. పరభక్తి కూడా అద్భుతమైన స్థితి. దాన్ని మనము జీవన్ముక్తి స్థితిగా సంబోధించవచ్చు. ఈ అన్ని స్థితుల్లోని కొన్ని సాధారణంగా ఉంటాయి. అయితే ఇవన్నీ స్థితిలే అని శ్రీ భగవాన్ సమాధానం చెప్తూ వచ్చున్నారు.
తర్వాత ప్రశ్న, పాదప్రణాం ప్రియమైన శ్రీ భగవాన్, ఏ రకమైన ప్రార్థన భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది? కృతజ్ఞతతో నిండిన ప్రార్థన, లేదా ప్రశంసలతో నిండిన ప్రార్థన, లేదా జై బోలో ప్రేయరా అని అడగటం జరిగింది. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీకు భగవాన్ ఏదైనా చేయాలి అంటే అప్పుడు మీరు జై బోలో ప్రార్థన చేయాలి అని సమాధానము ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు ప్రియమైన భగవాన్, మహాభక్తులు భగవంతుడి యొక్క భజనలు ఆడుతూ పాడుతూ ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. భగవాన్, జ్ఞానం కూడా పరభక్తులకి సంభవిస్తూ ఉంటుందా? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మహాభక్తులు వారి భక్తి ద్వారా ప్రజల్ని భజనల సంకీర్తనలతో ఆడుతూ పాడుతూ ఉంటారు. ఇది ఒక రకమైన స్టేట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ లాంటిది. సేవ కూడా భక్తులకి సంభవిస్తుంటుందా? దానికి శ్రీ భగవాన్ ఇట్లా చెప్తూ ఉన్నారు. ప్రతిదీ ఒక స్టేట్ ట్రాన్స్ఫర్ లాంటిదే. ఇది అంతా ఒకేసారి జరుగుతూ ఉంటుంది. మనం కూడా చూసినట్లయితే ప్రతి క్షణము మనము ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాము, రిసీవ్ చేసుకుంటూ ఉంటాము. స్టేట్ అయినా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, మనం కూడా స్వీకరిస్తూ ఉంటాము, ప్రసరిస్తూ ఉంటాము. మనము రిసీవర్సు, ట్రాన్స్మిటర్సు, రిసీవ్ చేసుకుంటుంటాము, పంపిస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ సమస్త మానవ జాతితో కూడా మనము అనుసంధానమై ఉన్నాము. మనము రిసీవ్ చేసుకుంటూ, స్వీకరిస్తూ, దాన్ని ప్రసరిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మీకు అది తెలియటం లేదు, అంతే. అది మీ లోపల జరుగుతుందని మీరు గుర్తించటం లేదు. అయితే కొన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయి. మీ లోపలికి మీరు వెళ్ళినప్పుడు మీరు ఇది గమనించవచ్చు, లోపలికి రావటము, వెళ్ళటము అనేది. మీరు ఒకేసారి స్వీకరిస్తున్నారు, అదేవిధంగా ప్రసరిస్తూ ఉన్నారు. ఏదైనా స్థితి మీరు అందుకుంటే దాన్ని మళ్ళీ పునఃప్రసారం చేస్తూ ఉంటారు. మీకు స్థితి వచ్చిన వెంటనే అది ఇతరులకు కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా చాలా సందర్భాల్లో మీరు వాటిని స్వీకరిస్తూ ఉన్నారు, అది మీకు తెలియకుండానే జరిగిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటారు, ప్రసరిస్తూ ఉంటారు, స్వీకరిస్తూ ఉంటారు అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు శ్రీ భగవాన్, భక్తిని పెంపొందించవచ్చా? అలా అయితే ఎలా చేయాలి? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. అవును, భక్తి అనేది పెంపొందించుకోవచ్చు. సులువైన మార్గం ఏమిటంటే మీరు ఆ భగవంతుడి యొక్క రూపాన్ని లేదా విగ్రహాన్ని, ఏదైనా ఒక గుర్తుని, ఏదైనా సరే, ముఖ్యంగా అయితే ఒక మానవ రూపాన్ని లేదా విగ్రహాన్ని పెట్టుకొని మీరు దాంతో రిలేట్ అవటం అనేది ఆరంభించాలి. మీరు మీ తల్లిదండ్రులతోనో, అన్నదమ్ములతోనో, అక్క చెల్లెలతోనో, మనుషులతో ఎలాగ మీరు అనుబంధం ఏర్పరచుకుంటూ ఉంటారో ఆ రకంగా అనుబంధం ఏర్పరచుకోవాలి. మీరు ఎప్పుడైతే ఇలాగా ప్రవర్తిస్తూ ఉంటారో అప్పుడు ఒకసారి అకస్మాత్తుగా అన్నీ మీకు మారటం అనేది చూస్తూ ఉంటారు. అక్కడ మూర్తిలో సజీవమైన దైవము, సజీవమైన భక్తి అనేది కలగడము చూస్తూ ఉంటారు. మహాభక్తులు, కొంతమంది ప్రజలు ఇది చేస్తున్నారు. కొంతమంది ముస్లింలు కూడా ఇది పద్ధతిని అనుసరించున్నారు. వారు విగ్రహ ఆరాధన చేయడం అనేది నిషిద్ధము. అలాంటప్పుడు కూడా వాళ్ళు చేసినప్పుడు ఈ భక్తిని వాళ్ళు పొందున్నారు. మీరు కూడా ఈ విధంగా ప్రయత్నించవచ్చు. అలాంటి అనుబంధం కావాలి అనుకుంటే మీరు ప్రయత్నించండి అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, జీవన్ముక్తి పొందిన వ్యక్తికి అంతరంగ సంభాషణ అనేది ఆగిపోతుంది. అప్పుడు ఎవరు లేదా ఏమి ఉంటుంది లోపల అని అడగటం జరిగింది. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఎప్పుడైతే అంతరంగ సంభాషణ అనేది ఆగిపోతుందో అప్పుడు అవతల వ్యక్తి వీళ్ళ లోపల ఉంటారు, మీరు అనేది లేరు. అప్పుడు అవతల వ్యక్తి మీ లోపల ఉంటారు. మీరు అనుకుంటూ ఉన్నారు అక్కడంతా ఖాళీగా ఉంటుంది, ఒక శూన్యం ఉంటుంది అని. అట్లా కాదు. మీరు లేనప్పుడు అవతల వ్యక్తి మీ లోపల ఉంటారు. అందువల్లనే నేను ఎప్పుడూ ఒకే ఉదాహరణని ఉదహరిస్తూ ఉంటాను. అది చెట్టు గురించి. మీరు చెట్టును చూస్తూ ఉన్నారు, మీ లోపల అంతరంగ సంభాషణ జరుగుతుంది.
అది మామిడి చెట్టని, పెద్ద చెట్టని, అందమైన చెట్టని, ఇలాంటి వ్యాఖ్యానం అంతా లోపల జరుగుతూ ఉంటుంది. ఆ వ్యాఖ్యానమే మీరు. ఎప్పుడైతే అంతరంగంలో ఈ వ్యాఖ్యానం అంతా ఆగిపోతుందో, అంతరంగ సంభాషణ ఆగిపోతుందో, అప్పుడు ఆ చెట్టు మట్టుకే ఉంటుంది. అప్పుడు మీరు అది మామిడి చెట్టని, పెద్ద చెట్టని ఇలాంటి కామెంటరీ అంతా మీరు చెయ్యరు. అప్పుడు అక్కడ ఉన్నది ఆ చెట్టు మట్టుకే, అంతే. అంతేగాని అక్కడ ఖాళీ అయిపోతుందని, శూన్యమైపోతుందని అట్లా మీరు ఆలోచిస్తున్నారు. అట్లా కాదు. మీరు ఎంతోమందిని చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మీ లోపల ఉంటారు. అక్కడ ఏముంది అంటే అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు, అంతే. అవతలి వ్యక్తి మీ లోపల ఉంటారు. ఎప్పుడైతే ఈ స్థితి ఉంటుందో అప్పుడు మీ లోపల ప్రేమ ఉంటుంది. మీరు అవతలి వ్యక్తి పట్ల అక్కరతో ఉంటారు. వారికి మీరు అవసరాన్ని తీరుస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అవతలి వ్యక్తి మట్టుకే ఉన్నారు, మీరు మట్టుకు లేరు అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామం శ్రీ భగవాన్. పరివర్తన అంటే ఏంటి? పరివర్తన అనేది ఒక సంభవమా? అప్పుడు అది ఒకరి జీవితంలో ఎప్పుడు జరుగుతుంది? ప్రతిరోజు ఇచ్చే టీచింగ్సు, అవలోకనము ఎలా సహాయం చేస్తాయి అని అడుగుతూ వచ్చున్నాము. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. పరివర్తన అంటే హృదయం వికసించటము. ఇప్పుడు స్వార్థ చిత్తులై ఉన్న మీరు ఇతరుల గురించి ఆలోచించడం అనేది మొదలు పెడతారు. అదే హృదయ వికసించటము అంటే మీకు ఇతరులతో సంబంధం అనేది వస్తుంది. మీరు ఆ సంబంధాన్ని, బంధాన్ని అనుభూతి చెందుతారు. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా జరగచ్చు. ఇది చాలా సులువుగా జరుగుతుంది. ఇది మీరు మార్నింగ్ అటెండ్ అవుతున్న కాన్ఫరెన్సెస్లోని, మిగతా ప్రోగ్రామ్స్లోని ఇది ఎప్పుడైనా మీకు సంభవించవచ్చు. అది జరిగేదానికి మేము సహాయం చేస్తూ ఉన్నాము. ఇది ఒక సంభవము. ఇది మీకు జరగాలి. అకస్మాత్తుగా హృదయం అనేది వికసిస్తుంది. అందరితోని అనుసంధానమైనట్టుగా మీరు చూస్తారు. ప్రకృతితో కనెక్ట్ అవుతారు. చూస్తున్న ప్రతి దానితోని కూడా మీరు అనుసంధానం అవుతారు. ఇది హృదయ వికసన. మీరు అక్కడికి రావాలి. ఎందుకంటే జీవితము చాలా అందమైనది, అద్భుతమైనది. ఒకసారి హృదయం వికసిస్తే ఇదంతా మీరు అనుభూతి చెందుతూ ఉంటారు. ఒకవేళ హృదయం వికసించినట్లయితే మీరు నరకంలో ఉన్నట్టే. హృదయం వికసించినప్పుడు మీరు స్వర్గంలో ఉంటారు. అదే రెండిటికి తేడా. చాలామంది ప్రజలకి ఎటువంటి భావాలు ఉండవు. ఇది మరి ప్రస్తుత సమాజంలో ఎక్కువగా ఉంది. ఎవరి గురించి వారు పట్టించుకోరు. పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచించరు. ఇది మరీ చెడ్డగా అయిపోతూ ఉంది. హృదయం అనేది మూసుకుపోయింది. అందువల్లనే వీరందరూ కూడా నరకం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే హృదయం వికసిస్తుందో మీరు మీ తల్లిదండ్రులతో అనుసంధానం అవుతుంటారు. మీ భర్తతోని, భార్యతోని, పిల్లలతోని, స్నేహితులతోని, బంధువులతోని, అందరితోని అనుసంధానం అవుతూ ఉంటారు. ఇప్పుడు మీకు ఏదైతే లేదో ఈ అనుసంధానం అనేది అయినప్పుడు అన్నీ మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు కేవలం ఇతరుల్ని మీ స్వార్థం గురించి ఉపయోగించుకుంటున్నారు, అంతే. నిజంగా అక్కడ అవతలి వ్యక్తితో కనెక్షన్ అనేది లేదు. ఇది కేవలము హృదయం వికసించినప్పుడు మట్టుకే సాధ్యమవుతుంది. దానికి అనాహత చక్రము వికసించాలి. అది ఒక సంభవము. ఇది మీకు జరిగేటట్టు మేము ప్రయత్నిస్తున్నాము అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు శ్రీ భగవాన్. మన మనస్సు మరియు నేను అన్నది ఏదైనా ఒక ముఖ్యమైన అంశాలను మనం ఎక్కువగా చూడవలసి వస్తే అది ఏమై ఉంటుంది? శ్రీ భగవాన్ గారి సమాధానము. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాల్ని గమనించాలి. మొదటిది, మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అక్కడ మీరు అదే నేను అన్న భావము అక్కడ ఉంది అని. మీకు అది నిస్వార్థంగా అనిపించవచ్చు, కానీ లోపలికి వెళ్ళి చూసినట్లయితే నేను అన్న భావము అక్కడ మీకు కనిపిస్తుంది. దీంట్లో ఎటువంటి దోషం లేదు. ఈ విధంగా మీరు తయారు చేయబడ్డారు. ఒకసారి మీరు మళ్ళీ రీడిజైన్ చేయబడినట్లయితే ఇదంతా కూడా మారుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి నేను అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు దీంతో కలిసి ముందుకెళ్ళాలి. అయితే ఇది మీ లోపల జరుగుతుంది అని
మీరు చూడగలగాలి. ఇంకొక రెండో విషయం ఏమిటంటే, అన్ని సందర్భాల్లో మీరు నిరంతరము ఆలోచన చేస్తూనే ఉన్నారు. ఆలోచన అనేది జరుగుతూనే ఉంది. మీరు ఎలాంటి ఒక భ్రమలో ఉన్నారంటే, అక్కడ ఆలోచించే వ్యక్తి అనేవాడు ఉండి ఆలోచిస్తున్నాడు అనే దాంట్లో ఉన్నారు. కానీ ఇది సత్యం కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆలోచన ప్రక్రియ ఆలోచించే వ్యక్తి ఉన్నాడన్న ఒక భ్రమని క్రియేట్ చేస్తూ ఉంది, సృష్టిస్తూ ఉంది. అందువల్లే మేము చెప్తూ ఉన్నాము, మీరు ఒక మాయ లేదా మిథ్య అని. ఈ మాయ మిథ్యే మానసికమైన నేను అన్నది, సైకలాజికల్ సెల్ఫ్ అనేది. ఈ మాయ ఎందుకుంది అంటే, మీరు అనుకుంటున్నారు నేను ఆలోచిస్తున్నాను అని, కానీ అది కాదు. ఆలోచించే ప్రక్రియే ఆలోచించే వ్యక్తి ఉన్నాడన్న భ్రమను అది కలుగజేస్తూ ఉంది. ఉదాహరణకి మీరు ఒక సర్కిల్ని గీయండి, వృత్తాన్ని గీయండి. మధ్యలో అక్కడ సెంటర్ అనేది, కేంద్రం అనేది అక్కడ ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా ఆలోచన ప్రక్రియ అనేది ఆలోచించే వ్యక్తి ఉన్నాడన్న భ్రమని సహజంగానే సృష్టిస్తుంది. ఈ ఆలోచించటం అంటే ఏంటి? ఇది ఆలోచన యొక్క ప్రవాహము. ఏంటి ఆలోచన? అక్కడ ఏముంది అంటే, గతంలో ఏదైతే జరిగిందో దాని యొక్క ప్రవాహము. గతం ఏంటి? అదొక జ్ఞాపకము. జ్ఞాపకాల యొక్క ప్రవాహాన్ని మనము ఆలోచించటము అని చెప్తూ ఉంటాము. ఈ ఆలోచించటము నేను అన్న భ్రమని కలుగజేస్తూ ఉంటుంది. గతం ఏమిటి? అది జరిగిపోయింది, దాంట్లో జీవం లేదు. ఆ గడిచిపోయినది ఆలోచనలుగా ప్రవహిస్తూ ఉంది. దాన్ని మీరు ఏదో గొప్పగా ఊహించుకుంటూ ఉన్నారు. ఈ ఆలోచన ప్రక్రియ కేంద్రాన్ని తయారు చేస్తుంది. ఆ కేంద్రమే ఆలోచించే వ్యక్తి. మీరు దీని పట్ల జాగరూకం అవ్వాలి. నేను అన్నది అంతా లేదు అన్నది మీరు గుర్తించగలగాలి. ఆలోచించే వ్యక్తి లేడు అని తెలుసుకోవాలి. ఇదంతా ఒక భ్రమ. ఇదంతా మీరు గమనించినట్లయితే ఏదైతే జరగాలో అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. హృదయ వికసన అనేది కూడా జరిగిపోతుంది. ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి మీరు అడుగుతూ వచ్చున్నారు. అవన్నీ కూడా జరిగిపోతాయి. జీవన్ముక్తి యొక్క స్థితులు మాట్లాడుతూ ఉన్నారు. అవి కూడా మీకు సంభవిస్తూ ఉంటాయి. శ్రీ భగవాన్ అంటున్నారు, ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల జీవన్ముక్తి స్థితుల గురించి చెప్పున్నాము. అవి మీకు సంభవించవచ్చు. ఇతర జీవన్ముక్తి పొందిన వ్యక్తుల్లాగా మీరు ఉండకపోవచ్చు. ఈ ప్రకృతి అనేది నకలను తయారు చేయదు, డూప్లికేట్ చేయదు. మీరు రమణ మహర్షిని చూస్తూ ఉన్నారు. అరబిందో జీవన్ముక్తి పొందున్నారు, రామకృష్ణ పరమహంస జీవన్ముక్తి పొందున్నారు. ఇట్లా మనం ఎంతోమందిని ఉదాహరించవచ్చు. ఆది శంకరాచార్యులు జీవన్ముక్తి పొందున్నారు, రామానుజ జీవన్ముక్తి పొందున్నారు. వారికి కలిగినవన్నీ కూడా వివిధ స్థితులు. వారికి అందరికీ సమానమైన జీవన్ముక్తి స్థితి అనేది ఉండదు. వారందరూ జీవన్ముక్తులే, వేరువేరు స్థితులు. రమణ మహర్షి, అరబిందో వేరువేరుగా ఉన్నారు. అదేవిధంగా అరబిందో, రామకృష్ణకి వేరువేరు స్థితులు. మనము ఒకరితో ఒకరిని పోల్చలేము. బుద్ధుడికి వేరొక స్థితి వచ్చింది. బుద్ధ, మహావీరాను మనము పోల్చలేము. వారికి వచ్చినవి విభిన్న స్థితులు. అదేవిధంగా మనము మహావీరుణ్ణి మక్కల ఘోషాలతోని పోల్చినట్లయితే వారికి వచ్చింది, వీరికి వచ్చింది వేరువేరు స్థితి. వారికి భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు వారు వాదోపవాదాలు కూడా చేసుకున్నారు. రమణ మహర్షి, అరబిందో కలిసి వెళ్ళలేరు. వాళ్ళిద్దరూ ఒకే సమయంలో ఉండేవారు. మీరు అనుకోకండి మీరు రామకృష్ణ పరమహంసలాగా అయిపోతారని, రామలాగా అయిపోతారని, బుద్ధలాగా, జీసస్ లాగా అయిపోతారని అనుకోకండి. ఇది అట్లా కానే కాదు. మీరు ఎలా ఉన్నారో అలాగనే ఉంటారు. మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థితి అనేది కలుగుతుంది. ఇది ఈ విధంగానే జరుగుతుంది. అందరిలోని సాధారణమైన విషయం ఏమిటంటే దుఃఖం అనేది లేకపోవటము, ప్రశాంతత, ఆనందం అనేది ఉండటము. ఇవి అందరి లోపల సాధారణంగానే ఉంటాయి. కానీ జీవితాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరి విధంగా అనుభూతి చెందుతూ ఉంటారు. ఎప్పుడైతే దుఃఖం మీలో పూర్తిగా అంతమైపోతుందో మీరు జీవన్ముక్తులైనట్లు. ఈ స్థితులన్నీ లభిస్తూ ఉంటాయి. అంతే. మీ లోపల నేను అన్నది అంతర్ధానమైనప్పుడు మీరు జీవన్ముక్తులైపోయినట్లే. మీ హృదయం అనేది వికసిస్తుంది. మీరు జీవన్ముక్తులవుతారు. పూర్తిగా మారిపోతారు. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అన్నది లేదు.
ఎవరైనా అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్తూ ఉన్నట్లయితే అది ఎప్పటికీ సాధ్యం కాదు. మీరు మీలాగే ఉంటారు. మీరు ఏదో అదే మీరు జరుగుతూ ఉంటారు. అంతిమంగా ఏం జరుగుతుంది? మిమ్మల్ని మీరు స్వీకరించుకుంటారు. మీరు మీరుగా అయిపోతారు. మీరు రమణలాగా అవ్వాలి అనుకుంటే అది జరగదు. మీరు ప్రత్యేకమైన వాళ్ళు, మీకు మీరుగానే ఉంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు ఏదో అవ్వాలని, మీరు కానిది ఏదో అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే పొరపాటు మీరు చేస్తూ ఉన్నారు. మీరు ఏదో అదే మీరు అవ్వగలరు. అటువంటప్పుడు మీ యొక్క స్థితిని మీరు ఎంతో ఆస్వాదిస్తారు. మీరు ఏదో అదే అందంగా ఉంది అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో శ్రీ భగవాన్ స్వీయ కేంద్రీకృతంగా ఉండటం అంటే ఏమిటి? స్వీయ కేంద్రీకృతం మరియు స్వార్థం ఒకటేనా? స్వార్థం చింతనతో ఉండటము స్వార్థము ఒకటేనా అని అడుగుతూ ఉన్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే స్వార్థం చింతనతో ఉంటారో అప్పుడు మీరు నిరంతరము మీ అవసరాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు నేను అన్న భావన ఉంది. దాన్ని మీరేమీ చేయలేరు, అది పోగొట్టుకోలేరు. అది తనంత తానుగా వెళ్ళిపోవాలి అంతే. అంతవరకు మీరేమీ చేయలేరు. ఇప్పుడు ఏది చేస్తూ ఉన్నా కూడా అది నేను అన్న భావం నుంచే వస్తుంది. నేను అన్న భావము నిరంతరము అవసరాలు నెరవేర్చుకోవడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దీంట్లో ఎటువంటి దోషము లేదు. అలా మీరు చేయనట్లయితే మీలో ఏదో లోపం ఉంది అని అనుకోవచ్చు. కానీ మీరు మీ అవసరాలు నెరవేర్చుకోవడానికి ఇతరులని వాడుకుంటున్నట్లయితే, ఇతరులకి బాధను కలిగిస్తున్నా నష్టాన్ని కలుగచేస్తున్నా అప్పుడు మీరు స్వార్థ వ్యక్తులు అని చెప్పచ్చు. సెల్ఫిష్ అని చెప్తూ ఉంటాం. ఈ రెండు వేరు. స్వార్థ చింతనతో ఉండటము ఒకటైతే స్వార్థం గురించి ఇతరులని వాడుకోవటము ఒకటి. మీ స్వార్థాన్ని నెరవేర్చుకోవటానికి ఇతరులని వాడుకోవటము వేరొకటి అని చెప్తూ ఉన్నారు. మీరు మీ స్వార్థ చింతనతో ఉంటూ మీరు అన్నిటినీ నెరవేర్చుకుంటూ ఉండాలి. ఇది చాలా సహజము. మీరు పులిని చూసినా అది సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటుంది. ఏనుగును చూసినా తన గురించి తాను ఆలోచిస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా తన గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైన సెల్ఫ్ అనేది ఉండటము. కొన్ని చోట్ల మట్టుకే ఈ స్వార్థ చింతన అనేది కనిపించదు. అది తల్లి బిడ్డల మధ్యన ఉండే ఒక ప్రేమ. అక్కడ కూడా ఒక రకమైన స్వార్థం అనేది ఉంటుంది, కానీ అది వేరొక రకమైంది. లేదంటే అన్ని చోట్ల అన్ని సందర్భాల్లోని ఈ నేను అన్న భావము స్వార్థము మీకు నిరంతరం ఉంటుంది. నిరంతరము మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ రకంగానే మీరు ఉండాలి కూడా. ఈ రకంగా మీరు లేనప్పుడు అప్పుడు మీ లోపల ఏదో దోషమో లోపమో ఉంది. స్వార్థ చింతనతో ఉండటము సరైనదే. అట్లా లేనప్పుడు ఏదో లోపం ఉంది. స్వార్థం గురించి ఇతరుల్ని వాడుకుంటూ ఉన్నట్లయితే సెల్ఫిష్ అని అంటాము అని శ్రీ భగవాన్ ఈ రెండిటికి వ్యత్యాసాన్ని వివరిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, కొన్ని బోధనలు ఒకేలా కనిపిస్తాయి. టీచింగ్ ఊహలన్నీ అబద్ధాలు, ఆలోచనలు వాస్తవం కాదు. ఈ రెండు ఒకటేనా? దయచేసి శ్రీ భగవాన్ వివరించగలరు అని అడుగుతూ వచ్చున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఎప్పుడైతే మీరు ఏదైనా బోధనని అర్థం చేసుకోలేకపోతున్నట్లయితే లేదా మీకు సరైన జ్ఞానం లేనట్లయితే అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఖాళీని మీరు దేనో ఒక దాంతో ఊహించి నింపేస్తూ ఉంటారు. దానినే మనము ఊహ అని చెప్తూ ఉంటాము. దానికి అక్కడ ఏముందో దాంతో పని లేదు. దానికి తెలియకపోవడం వల్ల అక్కడ ఊహించి అది చెప్పేస్తూ ఉంటుంది. దాన్నే మనము అబద్ధము అని చెప్తూ ఉంటాము. ఇక రెండవ దానికి వచ్చినట్లయితే ఆలోచన వాస్తవం కాదు అని చెప్తున్నాము. ఇక్కడ మనము చెట్టు ఉదాహరణ తీసుకుందాము. నేను ఒకే ఉదాహరణని తీసుకుంటున్నాను ఎందుకంటే అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది అని. ఇక్కడ చెట్టు ఉంది, మీరు చెప్తున్నారు ఇక్కడ చెట్టు ఉంది, అక్కడ అది చెట్టు ఉంది.
ఏం చెప్తుంది? ఆలోచన చెప్తుంది చెట్టు ఉంది అని. చెట్టు ఏదైనా చెప్తుందా? ఈ చెట్టు నిజంగానే మామిడి చెట్టా? మీ మనసు చెప్తుంది మామిడి చెట్టు అని. మీ ఆలోచన చెప్తుంది అది మామిడి పండు చెట్టు అని. మీ ఆలోచన చెప్తుంది అది పెద్ద చెట్టు అని, ఆకుపచ్చగా ఉందని. ఇట్లాగా దాని గురించి అది వ్యాఖ్యానం చేస్తుంది. ఏది చేస్తుంది? ఆలోచన చేస్తుంది. కానీ అక్కడ ఏముంది? చెట్టు ఉంది. కానీ మీకు అక్కడ ఏముందో ఎన్నటికీ తెలీదు. దాన్ని ఏ రకంగానూ మీరు తెలుసుకోలేరు. ఏ మార్గంలోని అక్కడ ఏముందో తెలుసుకోలేరు. మీకు ఏం తెలుస్తుంది అంటే మనసు ఏదైతే చెప్తుందో అది మటుకే తెలుస్తుంది. ఈ విశ్వమైన, ఈ బ్రహ్మాండమైన ఏమిటిది? మీ మనసు అక్కడ ఏదో ఉంది అని చెప్తుంది. అది వాస్తవానికి ఏముంది? అక్కడ ఏముందో తెలుసుకోగలరా? తెలుసుకోలేరు. మీరు ఎంతలా చైతన్యం స్థాయిలో ఎదుగుతూ ఉంటారో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉంటారు, తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు. ఉన్నత చైతన్యంలో ఉన్న వ్యక్తికి ఒకలాగా ఉంటుంది, తక్కువ చైతన్యంలో ఉన్న వ్యక్తికి అది ఇంకొకలాగా ఉంటుంది. ఉదాహరణకి ఆకాశాన్ని చూడండి. మీరు నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ మీకు అది తెలుసుకోవాలి. అక్కడ ఏదైతే విశ్వాన్ని మీరు చూస్తూ ఉన్నారో అది గతానికి చెందింది. మీరు చూస్తున్న ఈ విశ్వము 200 కోట్ల సంవత్సరాల క్రితంది అయి ఉండొచ్చు, లేదా 1000 కోట్ల సంవత్సరాలకి క్రితందైనా అయి ఉండొచ్చు. అది మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు. మీరు చూస్తున్న నక్షత్రాలు ఇప్పుడు ఉండి ఉండకపోవచ్చు, అదేది కూడా ఉండకపోవచ్చు. అయితే అక్కడ విడుదలైన కాంతి ప్రయాణం చేయడానికి ఇన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అక్కడ ఉంది అని అనుకుంటున్నారు, కానీ అది ఉండి ఉండకపోవచ్చు. అక్కడ ఏముంది మనకు తెలీదు. మనం తెలుసుకునేదానికి మార్గం కూడా లేదు. మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో అవి మీ మనసు చేసే వ్యాఖ్యానాలు మట్టుకే. అది అబద్ధము. అందువల్లనే చెప్తున్నాము, ఆలోచన అనేది అబద్ధము. మీ ఊహలన్నీ కూడా అబద్ధాలు. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి అక్కడ ఏదో ఉందని ఊహతోని ఆ గ్యాప్ని మీరు నింపేస్తూ ఉన్నారు. అందువల్లనే మీకు ఈ టీచింగ్స్ అన్నీ ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇవన్నీ ఒకటి కాదు అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, జీవితంతో నిమగ్నం అవ్వడము మరియు జీవితంతో ప్రవహించడము ఒకటేనా? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు, కాదు, రెండూ ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాయి, రెండు వేరు వేరు అని చెప్తూ ఉన్నారు. జీవితంతో నిమగ్నం అవ్వడము అంటే జీవితంతో మీరు పోరాడటము, దాన్ని మార్చాలని ప్రయత్నించటము, ఇలా ఉండాలి అలా ఉండాలి అని దాన్ని మార్చాలని ప్రయత్నించటము. ఉదాహరణకి మీ కాలు విరిగింది అనుకోండి, డాక్టర్స్ చెప్తూ ఉన్నారు దీన్ని సరి చేయలేము, కానీ మీరంటారు లేదు లేదు దీన్ని నేను సరి చేసుకుంటాను. మీరు రకరకాల వైద్యుల్ని కలుస్తూ ఉంటారు, కాలుని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు జీవితంతో పోరాడుతూ ఉన్నారు. దీన్నే మనం చెప్తూ ఉన్నాము జీవితంతో నిమగ్నం అవ్వటము. ఇది ఒక వెరైటీ అని చెప్తున్నారు. మీరు ఈ రకంగా జీవించవచ్చు, లేదా ఇంకొక రకం ఉన్నారు. వాళ్ళు ఏమనుకోవచ్చు, నా కాలు విరిగింది కదా, పర్వాలేదు, నేను ఇట్లాగే ముందుకు వెళ్తాను, జీవిస్తాను అని చెప్పి వారి జీవితాన్ని అవగాహన చేసుకుంటూ ఉంటారు. జీవితంతో కలిసి ప్రవహించటము అంటే దాన్ని మీరు అట్లానే స్వీకరించటము. జీవితంతో నిమగ్నం అవ్వడము అంటే జీవితాన్ని మీకు ఎలా కావాలో అలా మలుచుకొని ప్రయాణం చేసేదానికి ప్రయత్నించటము. జీవితంతో ప్రవహించడము అంటే ఏం జరుగుతుందో దాన్ని స్వీకరించుకొని జీవించటము. ఈ రెండు రకాలుగా ఉంటాయి. రెండింటినీ మీరు పోల్చలేరు. మీకు ఏ మార్గము
సహజంగా వస్తుందో దాన్ని మీరు అనుసరించాలి. ఈ మార్గమే సరి అయింది, ఆ మార్గం సరి అయింది కాదు అని చెప్పడానికి లేదు. అట్లాగని ఇదే మార్గం అని చెప్పడానికి కూడా లేదు. ప్రకృతి మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసింది. మీకు ఏది సహజంగా వస్తుందో దాన్ని మీరు అనుసరించాలి. కొంతమందికి జీవితంతో పోరాడటము సహజంగా వస్తుంది. వాళ్ళు అన్ని రకాల విమర్శల్ని ఎదుర్కొంటారు, నెగిటివ్గా వచ్చే ఛాలెంజెస్ని ఎదుర్కొంటారు. వీటన్నిటితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంతమందికి సవాళ్ళు ఎదురవుతూ ఉంటే ఇష్టం ఉండదు, దాని నుంచి పారిపోతూ ఉంటారు. నెగిటివ్ థింగ్స్ జరుగుతూ ఉంటే దాని నుంచి పారిపోతూ ఉంటారు. సో ఏ మార్గం మీకు సరి అయింది అన్నది మీకు సహజంగా రావాలి. ఇతరులని మీరు కాపీ చేయడానికి ప్రయత్నించకూడదు అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాద ప్రణామం శ్రీ భగవాన్. గతగా క్లాస్లో శ్రీ భగవాన్ మన సమస్యలన్నీ సరి అవడానికి కోశాలు సరి అవుతే సరిపోతాయి అని చెప్పున్నారు. అంతేకాకుండా కోశాలు సరి అవ్వడానికి ఆనందమయ కోశం సరి అయినట్లయితే అది సరిపోతుంది అని చెప్పున్నారు. శ్రీ భగవాన్ దయచేసి వివరించండి, ఈ ఆనందమయ కోశ మిగిలిన కోశాలని ఎలా ప్రభావితం చేస్తుంది? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఉదాహరణకి మీరు కొన్ని రోజులుగా ఆహారం తినలేదనుకోండి, అప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. అప్పుడు నెమ్మదిగా కొంచెం ఆహారం తిన్నట్లయితే మీరు నెమ్మదిగా ఆరోగ్యవంతులు అవుతూ ఉంటారు. అదేవిధంగా అన్ని కోశాలని సమతుల్యపరిచి ఆరోగ్యవంతంగా ఉంచేదానికి ఆనందమయ కోశ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే మీకు ఆనందము సరైనంత లేదు. ఈరోజు ప్రతి వ్యక్తి జీవితాన్ని చూసినట్లయితే ఆనందం అనేది లేదు. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు తమ దుఃఖాన్ని తప్పించుకోవడానికి మాట్లాడడము, ఆటలు చూడడము, సినిమాలకు వెళ్ళడము, పాలిటిక్స్లో చేరడము, కొన్ని రకాల ఆధ్యాత్మిక మార్గాల్ని అనుసరించడము, ఇట్లా ఏదైనా చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని మాట్లాడుతూనే ఉంటారు, లేదా వాట్సాప్ చూస్తూ ఉంటారు, షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటారు. నిరంతరము మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, మిమ్మల్ని తప్పించుకోవద్దు, పారిపోవద్దని నేను చెప్పటం లేదు. ఇది జరుగుతూ ఉంది. ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు మీ లోపల గొప్ప ఆనందం అనేది ఉండదు. ఆనందం అనేది తగ్గుతూ ఉన్నప్పుడు మిగిలిన కోశాలు కూడా ప్రభావితం చెందుతూ ఉంటాయి. అందువల్ల అనేక సమస్యలకు కారణమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే లోపల ఆనందం అనేది ఉంటుందో అన్ని సమస్యలు, కోశాలు అన్నీ కూడా సహజంగానే సరి అయిపోతూ ఉంటాయి. దీన్ని మనము రసాయన శాస్త్రం దృష్టిలోంచి కూడా మాట్లాడచ్చు. కెమిస్ట్రీ అని చెప్తూ ఉంటాము. మీ కెమిస్ట్రీ కనుక బాగున్నట్లయితే ఆనందం అనేది ఉంటుంది. మీ లోపల డోపమైన్ అనేది మీకు ఉంటుంది. డోపమైన్ అనే రసాయన పదార్థము ఎన్నో విషయాల్ని సరిచేస్తూ ఉంటుంది. మీకు మీ భార్యతో బాంధవ్యము బాగా ఉంది, కానీ ఈ డోపమైన్ అనేది తగ్గడం వల్ల మీ భార్యతో బాంధవ్యంలో మీరు కిందకు పడిపోతూ ఉంటారు. అదేవిధంగా మీ బాస్తో రిలేషన్షిప్లో పడిపోతూ ఉంటారు. ఎందుకంటే దానికి కారణము డోపమైన్ మీ శరీరంలో లేదు. ఎందుకు ఈ డోపమైన్ లేదు అంటే ఆనందం లేకపోవడం వల్ల. ఎందుకు ఆనందం లేదు? మీరు నిరంతరం సెల్ ఫోన్లో ఉంటున్నారు, వాట్సాప్లో ఉంటున్నారు, ఏదో ఒకటి చూస్తూనే ఉన్నారు, లేదా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల గురించి, సినిమాల గురించి, ఆటల గురించి, ఏదో ఒక విషయంలో నిరంతరము మాట్లాడుతూనే ఉన్నారు. ఇలాగా ఏదో చేస్తూ ఉండడం వల్ల ఆనందం ఉండేదానికి ఆస్కారం లేకుండా పోయింది. మీరు నిరంతరము తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది మీకు ఆనందాన్ని ఇవ్వటం లేదు, కొంతపాటి సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఆనందము మీరు ప్రశాంతంగా బీచ్లో నడవడం వల్ల అవ్వచ్చు, అడవిలో స్పెండ్ చేయడం వల్ల అవ్వచ్చు. ఇది మీకు ఆనందాన్ని కలగజేయచ్చు. ఇతరుల గురించి మంచి విషయాలు మాట్లాడడం వల్ల కూడా ఆనందం అనేది కలగచ్చు. రాజకీయాలు, ఆటపాటల గురించి మాట్లాడడము ఇవన్నీ మీకు వినోదాన్ని కలుగజేస్తూ ఉంటాయి, కానీ ఆనందాన్ని కలుగజేయవు. మీకు ఆనందం లోపల కలగాలి అంటే శరీరము డోపమైన్ని తయారు చేయాలి. డోపమైన్ తయారైనప్పుడు మీ బాంధవ్యాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. మీరు మరింత ఆరోగ్యంగా ఉంటారు. మరింత డోపమైన్ లోపల ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా తయారవుతూ ఉంటుంది.
చిట్ట చివరికి అన్ని కోశాలు కూడా ఆనందమయ కోశం మీద ఆధారపడుతూ ఉంటాయి. అందువల్లనే మేము ఎక్కువగా ఆనందమయ కోశం మీద దృష్టి నిలుపుతూ ఉంటాము. మీ ఆనందాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాము అని శ్రీ భగవాన్ సమాధానం చెప్పున్నారు. తర్వాత ప్రశ్న. పాద ప్రణామ్స్ ప్రియమైన శ్రీ భగవాన్. శ్రీ భగవాన్, బాంధవ్యాల్లో ఒకరికి ఎందుకు గాయమవుతుంది? ఇది నేను అన్న భావంకున్న 6 అవసరాలు నెరవేరకపోవడం వల్ల. అదేవిధంగా బాంధవ్యాలు ఎప్పుడు సరి అవుతూ ఉంటాయి? శ్రీ భగవాన్, బాంధవ్యాలు సరి అవ్వడానికి ఈ అహంకున్న 6 అవసరాల్లో ఏ అవసరము నెరవేరిస్తే సరిపోతుంది అని అడగటం జరిగింది. దీనికి బదులుగా శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మౌలికమైన అవసరము ఆహారము కాదు, అది వేరొక తరగతిలోకి వస్తుంది. అందరికీ కావాల్సింది అవసరము ప్రేమ. మీరు ప్రేమించాలని అనుకుంటున్నారు, ప్రేమని పొందాలని అనుకుంటున్నారు. ఈ ప్రేమ అనేది ఈరోజు అందరి మధ్యన తగ్గిపోతూ వస్తుంది. ఇదే అన్ని సమస్యలకి మూల కారణము, ప్రేమ అనేది లేకపోవడము. ఇప్పుడు చాలా స్వల్పంగా ఈ ప్రేమ అనేది ఉంది. ఎందుకు? ఉదాహరణకి ఒక ఆధునిక కుటుంబాన్ని తీసుకోండి. భర్త పనికి వెళ్తాడు, భార్య ఉద్యోగానికి వెళ్తుంది. ఆమె ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోతుంది, మొత్తం అలసటల్లోనే ఉండిపోతుంది. ఆమె తలంతా ఎన్నో సమస్యలతో ఉంటాయి. భర్త ఇంటికి వస్తాడు, ఆయన అలసిపోయి ఉంటాడు, ఆయన సమస్యలు ఉన్నాయి. ఆయన భార్యతో ఏమీ చెప్పుకోలేడు, ఎందుకంటే ఆమె కూడా అలసిపోయి ఉంది. ఆమె కూడా భర్తకి ఏమీ చెప్పుకోలేదు, ఎందుకంటే భర్త కూడా అలసిపోయి ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఒకరితో ఒకరు రిలేట్ అవ్వలేకపోతూ ఉన్నారు, మాట్లాడుకోలేకపోతూ ఉన్నారు. మళ్ళీ అదే విధంగా వాళ్ళు మరుసటి రోజు పనికి వెళ్ళాలి. ఒక ఉన్నత స్థాయి జీవితం ఉండాలి అంటే ఇద్దరు పని చేయాలి. అన్ని సమయాల్లో ఒకరు సంపాదించుకుంటే సరిపోదు, ఇద్దరు కలిసి పని చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా పని చేస్తూ సంపాదించాలి. మీ భర్త సంపాదిస్తున్నాడు, భార్య సంపాదిస్తుంది. ఇద్దరూ సంపాదిస్తేనే మనుగడ కొనసాగుతూ ఉంటుంది, మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ రకంగా ఇద్దరు ఉద్యోగస్తులై ఉన్నారు, అక్కడ ఇక్కడ పనిచేస్తున్నారు. ఒకరితో ఒకరికి సమయము ఉండటం లేదు. అంతేకాకుండా ఎప్పుడు అలసిపోయి ఉంటున్నారు, సరైన ప్రాణశక్తి కూడా ఉండట్లేదు. దానివల్ల ఒకరి మధ్యన ఒకరికి సరైన మాటలు కూడా ఉండట్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? వారి యొక్క డోపమైన్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ డోపమైన్ అనేది తగ్గినప్పుడు వారి మధ్య ప్రేమ కూడా తగ్గుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఎప్పుడూ నిరంతరం పోట్లాడుకుంటూ ఉంటారు. వారి దగ్గర ధనం ఉంది, దాంతో కారు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, అన్నీ కొనుక్కున్నారు, కానీ ప్రేమ, దానికి వారి దగ్గర ఎనర్జీ లేదు. వారి లోపల టైం కూడా లేదు డోపమైన్ సృష్టించబడడానికి. ఇది మనము రసాయనిక మార్గంలో మాట్లాడాలనుకున్నప్పుడు ఈ రకంగా మనం చూడవచ్చు. వారి లోపల కావలసినంత డోపమైన్ లేకపోవడం వల్ల ప్రేమ లేదు. ఎప్పుడైతే ప్రేమ అనేది లేదో అప్పుడు జీవితము యాంత్రికమైపోతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు? భార్యాభర్తల మధ్యన విడాకులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఇండియాలో విడాకులు అనేవి ఉండేవి కాదు, ఇప్పుడు నెమ్మదిగా ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లోనే ఇది ఎక్కువ ఉండేది, చాలా ఘోరంగా ఉండేవి వాళ్ళ బాంధవ్యాలు. ఇప్పుడు ఇది మన జీవితంలో కూడా, ఇండియాలో కూడా పెరిగిపోతూ ఉంది. వారి మధ్య ప్రేమ ఉండట్లేదు, పిల్లలకి ప్రేమని ఇవ్వట్లేదు, పిల్లల్ని కూడా సరిగ్గా పెంచలేకపోతున్నారు, వారిని మేనేజ్ చేయలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులని మర్యాదించలేకపోతున్నారు. ప్రతిదీ అన్నీ చెడ్డ మార్గంలోనే పోతూ ఉన్నాయి. ఒకవైపు భార్యాభర్తలిద్దరూ పనిచేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ధనం సంపాదిస్తూ ఉన్నారు, మంచి జీవితాన్ని వారు పొందుతూ ఉన్నారు. దీనికి పర్యవసనంగా కుటుంబం అనేది విచ్ఛిన్నం అయిపోతూ వచ్చింది. ఎప్పుడైతే కుటుంబము వెళ్ళిపోతుందో ఆ నాగరికత వెళ్ళిపోతుంది, ఆ దేశము అంతరించిపోతుంది. ఇదే పాశ్చాత్య దేశాల్లో జరుగుతూ ఉంది. అక్కడ ప్రేమ లేదు, కుటుంబాలన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. కుటుంబం అనేది ఈరోజు కనిపించట్లేదు.
మన దేశం యొక్క గొప్ప విలువ ఏమిటంటే కుటుంబము. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా నెమ్మదిగా మనము దాన్ని కోల్పోతున్నాము అని శ్రీ భగవాన్ సమాధానం చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న. పాదప్రణాం శ్రీ భగవాన్, మీ సైన్యము ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మీ అనుగ్రహము మా ద్వారా ప్రసరించేదానికి మాకు శక్తిని ప్రసాదించండి అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మన సైనిక సభ్యులందరూ కూడా ప్రార్థన చేసి ఇతరులకి సహాయం చేసేటట్టుగా తయారవ్వాలి. వారు తమ సమస్యలు పరిష్కరించుకోవాలి, కోరికల్ని నెరవేర్చుకోవాలి. అంతేకాకుండా ఉన్న స్థితుల్ని వారు పొందుతూ ఉండాలి. ఉదాహరణకి మీరు ముందు ఒక వీడియో చూస్తున్నారు రామరాజు గారని. ఎలాగ ఆయన తన స్థితిని ఇతరులకి బదిలీ చేస్తున్నారో ఆ విధంగా ప్రజలు ఆయన ముందు వెళ్ళి కూర్చుంటారు. అంతే, వాళ్ళకి ఆ స్థితి అనేది వచ్చేస్తుంది. వాళ్ళు దీన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నట్లయితే ఆ స్థితి అనేది పర్మనెంట్ అయిపోతూ ఉంటుంది. ఈ వ్యక్తిని మనము 81,000 మెంబర్స్లో సైన్యంగా చెప్పచ్చు. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఉన్నారు. ఈ స్థితిని అనుభూతి చెందుతున్నారు. పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటున్నారు. వారి జీవితాన్ని సమూలంగా అనుభూతి చెందుతున్నారు. ఇప్పుడు వాళ్ళకేం పని చేయడానికి లేదు. అందువల్ల వాళ్ళు నిరంతరము ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నారు. రమణ మహర్షిలాగా. రమణ మహర్షి కూడా వారు తమ స్థితుల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండారు. అయితే రమణ మహర్షి కన్నా ఈ రామరాజు గారు స్థితి ట్రాన్స్ఫర్ అనేది చాలా చాలా ఉన్నతమైనది అని చెప్తూ ఉన్నారు. ఆయన సమక్షంలో కూర్చొని ప్రార్థన చేసిన వాళ్ళకి ఆ స్థితి అనేది వస్తుంది. వాస్తవానికి 81,000 మంది ఇలాంటి స్థితిలోనే ఉండాలి. వారి స్థితి ఇతరులకి వాళ్ళు ట్రాన్స్మిట్ చేయగల ఉండాలి. మానవ జాతి సమస్తము ఈ స్థితిని అందుకుంటూ ఉంటుంది. మనము ఎల్లవేళలా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాము, స్థితిని ప్రసరింపచేస్తూ ఉంటాము, అదేవిధంగా అందుకుంటూ ఉంటాము. 81,000 మంది ఈ స్థితిలో ఉంటే మానవ చైతన్యంలో మార్పు తీసుకురావచ్చు. ప్రపంచ జనాభా ఇప్పుడు 810 కోట్ల మటుకే. అందువల్లనే 81,000 అని చెప్తూ ఉన్నాము. జనాభా కనుక తగ్గిపోతే ముక్తులు కావాల్సిన వాళ్ళు కూడా తగ్గిపోతూ ఉంటారు. జనాభా పెరిగితే ఈ సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మనము మానవ జాతిని పరివర్తన గావించవచ్చు. ఎప్పుడైతే మానవ జాతి మారుతుందో అది స్వర్ణయుగం అవుతుంది అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. శ్రీ భగవాన్, కల్కి ఆర్మీగా మా అందరికీ ఒకే ఉద్దేశం ఉంటుందా ఈ ప్రపంచంలో, లేదా మా అందరికీ వేరు వేరు ఉద్దేశాలు లక్ష్యాలు ఉంటాయా? ఒకరు తమ జీవిత ఉద్దేశాన్ని కనుగొనటము మరియు స్వధర్మ ఒకటేనా? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. ఈ రెండు వేరు వేరు అని చెప్తూ ఉన్నారు. ఒకరి జీవిత ఉద్దేశము మోక్షం పొందటము. మోక్షము అంటే ఉన్నత చైతన్య లోకాలకి వెళ్ళటము, మళ్ళీ వెనక్కి రాకపోవడము. ఇక్కడ ఎన్నో ఉన్నత లోకాలు అనేవి ఉన్నాయి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఉన్నత లోకాలకు వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ దిగువ లోకాలు కూడా ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళకూడదు. అంతేకాకుండా ఈ భూమి మీదకి మళ్ళీ రాకూడదు. భూమి అనేది ఒక మధ్యలోకం అనుకోండి. ఉన్నత లోకాలకి వెళ్ళటము మీ జీవితం యొక్క లక్ష్యము. ఇక్కడికి ఎలా వెళ్ళటము? ఉదాహరణకి మీరు ఒక వడ్రంగి అనుకోండి, లేదా ఒక మంగళవాడు అనుకోండి, లేదా టైలర్ అవ్వచ్చు, కంప్యూటర్ స్పెషలిస్ట్ అవ్వచ్చు, ఒక శాస్త్రవేత్త అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, మీరు ఏదైనా అవ్వచ్చు. ఇది మీ యొక్క స్వధర్మం అవుతుంది. మీరు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చేసేది స్వధర్మం అవుతుంది. మీరు మీ స్వధర్మాన్ని అనుసరించాలి. అప్పుడు మీకు మోక్షం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ముక్తి మోక్షాన్ని పొందుతూ ఉంటారు. కొంతమంది వారి స్వధర్మం ఏది కాదో దాన్ని చేస్తూ ఉంటారు. మీరు కనుక మీ స్వధర్మాన్ని అనుసరిస్తూ ఉంటే మీరు ముక్తిని మోక్షాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది జీవన్ముక్తి పొందిన వ్యక్తులు
వాళ్ళు కసాయి వాళ్ళుగా, కార్పెంటర్స్గా, డ్రైవర్స్గా ఉన్నారు. పూర్తిగా జీవన్ముక్తిని పొందిన వాళ్ళు. కొంతమంది ఋషులుగా కూడా ఉన్నారు. మీరేం చేస్తున్నారన్నది ఇక్కడ ముఖ్యం కాదు. మీకు అది సహజంగా ఉండాలి. సహజంగా మీరు ఏది చేస్తున్నారో అదే మీ స్వధర్మము. మీరు ఒక ఆఫీస్లో క్లర్క్గా ఉన్నారు, అదే మీ స్వధర్మము. ఆ స్వధర్మాన్ని అనుసరించడం వల్ల మీకు ముక్తి, మోక్షము అనేది లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక శాస్త్రవేత్తగా ఉండడము మీ స్వధర్మం అయితే అదే మీకు ముక్తి, మోక్షాన్ని అందచేస్తూ ఉంటుంది. స్వధర్మం అనేది వేరు, మీ జీవిత ఉద్దేశం అనేది వేరు. జీవితం యొక్క ఉద్దేశము ఉన్నత లోకాలకు వెళ్ళడము. ఉదాహరణకి మీకు ఒక ఇల్లు కావాలి అనుకుంటున్నారు, ఆ ఇంట్లో ఉన్నారు, అయితే అంతకన్నా మంచి ఇల్లు కావాలి అనుకుంటున్నారు, మంచి ఫర్నిచర్ ఉండాలనుకుంటున్నారు, కారు ఉండాలనుకుంటున్నారు. అలాగనమాట ఈ ఉన్నత లోకాలు అనేవి ఉన్నాయి. ఎన్నో అద్భుతమైన లోకాలు ఉన్నాయి. మీరు వాటినన్నింటినీ చూడలేదు, మీరు వాటిని అనుభూతి చెందలేదు. మీరు అక్కడికి రాకపోతే ఈ జీవితమే వృధా అయిపోతుంది. ఈ భూలోకంలోనే మీరు ఇరుక్కుపోయి ఉంటారు, లేదా కింద లోకాలకి పడిపోవచ్చు. సో జీవిత ఉద్దేశము మిమ్మల్ని ఉన్నత లోకాలకి తీసుకువెళ్ళడము, మోక్షాన్ని అందించటము. ఈ భూలోకంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అది మీ స్వధర్మము అని చెప్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఒకసారి నేను ఒక మనిషితో మాట్లాడి ఉన్నాను. ఒక గ్రామంలో నేను నడుస్తూ ఉన్నాను. అక్కడ ఒక వ్యక్తి చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో అడుగున్నాను, ఏం చేస్తున్నావంటే నేను ఒక కుమ్మరివాడిని అని చెప్పున్నారు. మరి ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావే అంటే, అవునండి నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చున్నాను. అయితే గ్రామంలో కుండలు చేసుకుంటున్నావు అంటే, నేను యాక్చువల్గా పంజాబ్ నుంచి వచ్చాను. నా తల్లిదండ్రులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవమని పంపించారు, అక్కడ నేను చదివాను. చదివిన తర్వాత నేనేం చేయాలని నేను ఆశ్చర్యపోయాను. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఇంగ్లాండ్ అంతా తిరుగున్నాను, అయితే నేను ఏం చేయాలో నాకు తెలియలేదు. తర్వాత నేను కనుగొన్నాను, జీవితంలో నేను కుమ్మరివాడిగా ఉండాలని. ఇది నా తల్లిదండ్రులకు తెలిస్తే నన్ను వారు బతకనివ్వరు. నా చదువుకి వాళ్ళు చాలా ఖర్చు పెట్టున్నారు. అంతేకాకుండా వాళ్ళు దాన్ని అవమానంగా భావిస్తారు. అందుకే నేను ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఈ గ్రామంలో తలదాచుకున్నాను. ఇక్కడ నేను కుండల్ని తయారు చేస్తూ అమ్ముకుంటూ ఉన్నాను. శ్రీ భగవాన్ అంటున్నారు, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను అటువైపు వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను తెలుసుకున్నాను, అతను వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. అతను చేసే ఈ కుండలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ వెళ్తున్నాయి అని. అతనితో కలిసి ఒక పెద్ద టీమే పని చేస్తుంది అని. ప్రతిదీ మారిపోయింది. ఎందుకంటే అతను తన స్వధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. అందుకే అతను ప్రపంచ ప్రఖ్యాతను పొందున్నాడు. స్వధర్మం అనేది వేరు, జీవిత ఉద్దేశం అనేది వేరు. కొన్ని సందర్భాల్లో మటుకే ఇవి మారుతూ ఉంటాయి. రెండు ఒకటి అయిపోవచ్చు అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. ఈ ప్రశ్నకి కొనసాగింపుగా శ్రీ భగవాన్ అడుగుతున్నాం, భగవాన్ కల్కి సైన్యంగా మా అందరికీ ఒకటే జీవిత ఉద్దేశం ఉంటుందా, లేదా వేరు వేరు ఉద్దేశాలు ఉంటాయా అని. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు, మీరు కల్కి సైన్యాల్లో సభ్యులుగా ఉండొచ్చు. ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక రచయితగా మీరు ఏదైనా చేయొచ్చు. అయితే మీకు అందరికీ ఉండాల్సింది ఏంటంటే మీకున్న స్థితిని ఇతరులకి ట్రాన్స్ఫర్ చేసే శక్తి. మొదట్లో మీరు ఇహం గురించి ప్రార్థన చేయాలి, తర్వాత ముక్తి గురించి ప్రార్థన చేయాలి. ఇది మీకు ఒక లక్ష్యంగా ఉండాలి. ఇది జరుగుతూ ఉంటుంది. మీరు ప్రార్థన చేస్తే అది జరగాలి. ఈ శక్తిని మీకు ప్రసాదిస్తూ ఉన్నాము. మీరు ఎక్కువగా ఫోకస్ చేసి దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మీరు ఎంతోమంది ప్రజలకి సహాయం చేయొచ్చు. సహాయం చేయడానికి కావలసిన శక్తిని మీకు అందించున్నాము. మీరు సుమారు 1,00,000 మందికి సహాయం చేయొచ్చు. ఈ రకంగా 81,000 మంది పనిచేయాలి. కానీ ఇప్పటిదాకా మనము ఈ సంఖ్యని చేరుకోలేదు. కొంతమంది ఉన్నారు కానీ అంత సీరియస్గా లేరు. రామరాజు గారు లాంటి వ్యక్తులు అక్కడికి చేరిపోయి ఉన్నారు. అందరూ అలాగా సైలెంట్ స్థితిలోకి వెళ్ళిపోతారు అని కాదు. మీరు పని చేసుకుంటూ ఉంటూనే మీ యొక్క ముక్తి స్థితిలో మీరు జీవిస్తూ ఉండాలి.
అలాగే ప్రజలను తయారు చేయాలని అనుకుంటూ ఉన్నాము. మీరు ఇతరులకు కూడా ముక్తినిచ్చే స్థితికి వెళ్ళాలి. ఇహంలో వారికి ప్రార్థన ద్వారా కావాల్సింది అందించడమే కాకుండా ముక్తిని కూడా అందించాలి. ముక్తి అనేది ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా జరుగుతూ ఉంటుంది. మీరు ముక్తులు అవ్వాలి, అంతేకాకుండా ఇతరులకి దాన్ని మీరు బదిలీ చేయగలగాలి. ముక్తి అంటే ముఖ్యంగా ఇక్కడ మీ తలలో అనవసరమైన సంభాషణ లేకుండా ఉండటము, ఇది సరిపోతుంది. ఇది మీరు కనుక ట్రాన్స్ఫర్ చేస్తే అంతకుమించి ఇంకా వేరొకటి అవసరం ఉండదు అని శివభగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్నని అడుగుదాము. ప్రియమైన శ్రీ భగవాన్, మాకెప్పటికైనా తెలుసుకోగలిసినవన్నీ తెలుసుకునే అవకాశం ఉందా అని శ్రీ భగవాన్ అన్నారు. ఈ ప్రశ్నకి సమాధానము వచ్చేసారి చూస్తాము అని చెప్పున్నారు. అప్పుడు ప్రాసెస్ గురించి అడిగిందాము. ప్రాసెస్ గురించి శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. మీరు పూర్తి చేయటం గురించి వెళ్ళాలి. ఏం పూర్తి చేయాలి అంటే మీ యొక్క బాంధవ్యాన్ని మీరు పూర్తి చేయాలి. గతంలో ఏం జరిగిందో ఆ గతాన్ని మీరు పూర్తి చేయాలి. గతము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. గత బాంధవ్యాలు, గత గాయాలు, బాధలు, అసంతృప్తులు ఇవన్నీ కూడా పూర్తి అయిపోవాలి. వాటి నుంచి మీరు పూర్తిగా విడుదలవ్వాలి. ఇదే ఈరోజు ప్రక్రియ యొక్క సంకల్పము. ఇప్పుడు మీకు సమస్య ఏమిటంటే గతము, అది వర్తమానంలోకి ప్రవహించి భవిష్యత్తుగా మారిపోతుంది. ఇది ఆగిపోవాలి. ఎలా? గతాన్ని పూర్తిగా అనుభూతి చెందినప్పుడు దానికున్న ఛార్జెస్ అనేవి వెళ్ళిపోతాయి. అది శక్తి విహీనం అయిపోతుంది. దాని గురించి మనం వెళ్ళబోతున్నాము అని శ్రీ భగవాన్ చెప్పున్నారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. కొంచెంసేపు కళ్ళు మూసుకొని ఇప్పుడు దాకా విన్న దాంట్లో మీకు ఏది జ్ఞాపకం ఉంది దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది. క్షేమ భగవాన్కి కృతజ్ఞత చెప్పుకుంటాము. ఇంత జ్ఞానాన్ని ప్రసాదించి మన జీవితాన్ని ఉద్ధరిస్తున్నందుకు క్షేమ భగవాన్కి కృతజ్ఞత చెప్పుకుంటాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఈరోజు ఈ తరగతికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై శ్రీ అమ్మ భగవాన్.